నమస్తే, తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో పెద్ద సినిమాకు సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పక్క సినిమాను నెత్తి మీదకి ఎత్తుకునే రివ్యూవర్స్ కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, మన సినిమా దగ్గరకు వచ్చేసరికి ఎందుకు దానికి సంబంధించి ఒక ట్వీట్ చేయట్లేదు, ఎందుకు దానికి సంబంధించి ఒక మంచి విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చిరంజీవి గారు ప్రతి చిన్న ఆడియో ఫంక్షన్కైనా, లేకపోతే తనని ఇన్వైట్ చేసిన ఏ ఫంక్షన్కైనా, లేకపోతే తన ఇంటికి వచ్చే వాళ్ళకైనా, అది రిలీజ్ కావచ్చు, సినిమాకి సంబంధించి అనౌన్స్ కావచ్చు, ఏదైనా సరే ముందుండి ఎంకరేజ్ చేసే గుణం ఆయనకు ఉంది. మరి ఆయన కొడుకు సినిమాకు సంబంధించి ఎందుకు పెద్దల నోళ్ళు మూతపడ్డాయి, సినిమా చూసిన వాళ్ళు కూడా ట్వీట్ చేయకపోవడం ఏంటి అంటూ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. హేటర్స్ అనాలా, లేకపోతే కావాలని పనిగట్టుకుని ఇది రార్థాంతం చేస్తున్నారో తెలియట్లేదు, కానీ నిన్నటి నుంచి ఎందుకు మెగా హీరోకి సంబంధించి, దురంధర్ సినిమాకు సంబంధించి అంత పెద్ద ఎత్తున ప్రతి ఒక్క స్టార్ హీరో ఇన్స్టాగ్రామ్లో, తమ ట్విట్టర్లో అంత ప్రమోట్ చేశారు కదా, పెద్ద దగ్గరికి వచ్చేసరికి చూసిన వాళ్ళు కూడా, ఇప్పుడు రాజమౌళి గారు చూశారు, రాజమౌళి గారు ట్వీట్ చేయాల, సుకుమార్ గారు ఆన్ డయాస్ స్టేజ్ మీద చెప్పారు, బట్ ఈ ట్వీట్లకు సంబంధించి కూడా పెట్టలేదు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే వాస్తవానికి గతంలో ఎవరు ఏ విజయం సాధించినా, ఎంత అద్భుత విజయం సాధించినా, లేకపోతే ఒక మోస్తరు విజయం సాధించినా నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. చిరంజీవి గారు స్వయంగా వాళ్ళకి ఒక మంచి పుష్పగుచ్చం పంపించి శుభాకాంక్షలు తెలియజేసేటటువంటి ఒక సంప్రదాయాన్ని చిరంజీవి గారు పాటించారు. ఆ సంప్రదాయం ఏ స్థాయిలో ఉండేదంటే, విపరీతంగా నచ్చేసింది, చాలా బాగా చేసేసారని అనుకోండి, ఒక మంచి కవిత తయారు చేయమని చెప్పేవాళ్ళు. కవితాత్మకంగా ఒక కవిత తయారు చేసి, ఆ కవితని నీట్గా డిజైన్ చేయించి, లామినేట్ చేయించి, దాంతోపాటు ఈ పుష్పగుచ్చం కూడా వెళ్ళి అవతల వ్యక్తుల్ని సంభ్రమాశ్చర్యాలకి లోన్ చేసేటటువంటి ఒక సంప్రదాయాన్ని చిరంజీవి గారు కొనసాగించారు. చాలా మందికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారన్నమాట. ఈ విషయం మహేష్ బాబు గారు కూడా చెప్పారు. అదేంటి మీరేమో ఇలా చెప్తున్నారు, వాళ్ళకు ప్రోత్సహించడం, వాళ్ళకు తెలిస్తే వాళ్ళ వారసుని ఇంకొకరు ప్రోత్సహిస్తారు, మనకు తెలియని దాన్ని ఇంకొకరి దగ్గర నుంచి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే కొన్ని కమెంట్స్, కొంత ఏంటిది వ్యూవర్స్ వాళ్ళ వీడియోలో చెప్పడం జరుగుతుంది. దీని గురించి ఏమంటారు? వస్తాను, అక్కడికే వస్తాను. ఇప్పుడు ఒకసారి ఏమైందంటే నాకు బాగా గుర్తుంది, చిరంజీవి గారి పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా చిరంజీవి గారి పరిశ్రమ అంతా సత్కరించిన సందర్భంలో కథానాయకులందరినీ, చిరంజీవి గారితో నటించిన కథానాయకులందరినీ ఆహ్వానిస్తున్న నేపథ్యంలో ఏమైందంటే, ప్రేమిస్తేలో నటించిన సంధ్య కూడా వచ్చింది ఆ కార్యక్రమానికి. వచ్చిన తర్వాత చిరంజీవి గారు ఏంటంటే, అందరికీ లెటర్స్ పంపించాలి, ప్రతి ఒక్కరికి నేను అడ్రస్ చేస్తూ లెటర్స్ పంపించాలి, ప్రతి ఒక్క హీరోయిన్కి లెటర్ వెళ్ళాలంటే దాని మీద చిరంజీవి గారి సంతకం పెట్టాలి కదా. బ్లడ్ బ్యాంక్లో అందరికీ లెటర్స్ తయారు చేసేసిన తర్వాత ఈ సంధ్య ఎవరు అని ఆయనకి ప్రశ్న వచ్చింది, ఎవరు సంధ్య అని అడిగారు. ఆయన ఏమనుకుంటున్నారంటే, లేడీస్ టైలర్లో చేసిన సంధ్య అని అనుకుంటున్నారు. ఆయన రాలేదు కదా అమ్మాయి అంటే, కాదండి ఇట్లా ప్రేమిస్తేలో అమ్మాయి నాతో ఎప్పుడు ఏ సినిమాలో నటించలా, మరి ఎందుకు వచ్చింది ఆ అమ్మాయిని ఆలోచించుకున్నారు. ఒక క్షణం ఆలోచించుకున్న, కాదలు, తమిళంలో కాదల్ సినిమా చాలా పెద్ద హిట్ అయితే భరత్కి సంధ్యకి ఈయన బొకేస్ పంపించారు చెన్నైలో. ఓకే, ఆ దృష్టిలో పెట్టుకుని అమ్మాయి చాలా ఎంకరేజింగ్గా తీసుకుని ఆ అమ్మాయి వచ్చేసింది ఈ ఫంక్షన్కి, పంపించండి ఆ అమ్మాయికి కూడా ఈ లెటర్ అని చెప్పేసి చిరంజీవి గారు సంతకం పెట్టారు. బాగా గుర్తుంది. ఎందుకు ఈ విషయం చెప్పారంటే, తర్వాత ఒకసారి ఒక సందర్భంలో చిరంజీవి గారిని ప్రశ్నించాం. ఏమని ప్రశ్నించామంటే, సార్ వాళ్ళు ఎవరో తెలియదు, మీకు సినిమా హిట్ అవుతుంది, మీకు హిట్ అని చెప్తారు సార్, పిఎస్ఓ పిఎనో మేనేజర్ ఎవరో చెప్తారు, సార్ చాలా బాగుందంటే సినిమా అడుగుతారు కదా, ఏ సినిమా ఆడుతుంది, ఎలా ఆడుతుంది, ఎవరు బాగా చేశారు. వీలైతే ఆ సినిమా ఆయన చూస్తారు, ఆయన పరిధిలో ఆయనకున్న వెసులుబాటులో ఆయన సినిమా చూడటం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరిని మీరు ఇట్లా ప్రోత్సహిస్తారు, వాళ్ళు బాగా చేశారంటే అసలు మీరు ఎక్కడ అసలు ఏ విధమైన భేషజాలకు వెళ్ళరు, వాళ్ళకి సమయం ఇస్తారు, వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకుని మాట్లాడుకుంటారు అంటే ఒకటే ఒక సమాధానం చెప్పారు చిరంజీవి గారు. నా తొలినాళ్లలో నేను ప్రయాణం మొదలుపెట్టి నేను వరుసగా విజయాలు సాధించుకుంటూ వెళుతున్నటువంటి ఆ సందర్భాలలో ఎక్కడైనా ఎవరైనా మన భుజం తట్టి నువ్వు బాగా చేసావని అంటారేమో నేను ఎదురు చూసేవాడిని, వాళ్ళు ఆ పని చేసేవాళ్ళు కాదు. ఓకే, నేను చాలా మనసులో నేను నొచ్చుకునేవాడిని, మనం ఇంత కష్టపడుతున్నాము, ఇంత బాగా చేస్తున్నాం, మనకు తెలుసు
ఇప్పుడు ఎవరైనా అండి మనం పడే కష్టమో మనం చేసేటటువంటి పనో మనం ఇష్టంగా చేస్తున్నామా, కష్టపడి చేస్తున్నామా, మనం బాధపడి చేస్తున్నామా, లేకపోతే మనం పూర్తి స్థాయిలో మన ఫుల్ ప్లెడ్జ్డ్గా ఫుల్ ఎఫర్ట్స్ పెడుతున్నామా అనేది పెట్టేవాడికి తెలుస్తుంది అనమాట. చేస్తున్న ఒక చిన్న ఎంకరేజ్మెంట్ లేదే మనకు ప్రేక్షకుల నుంచి వస్తుంది. ఆ ప్రతిస్పందన ప్రేక్షకుల నుంచి వస్తుంది, ప్రేక్షకుల్లో నుంచి అభిమానులు తయారవుతున్నారు. ఇది తెలుసు పరిశ్రమలందరికీ. కానీ ఎవరు ప్రోత్సాహపూర్వకమైనటువంటి వ్యాఖ్యలు చేయరనమాట. చాలా నిశ్శబ్దంగా గుంబలంగా ఉంటారనమాట. అటువంటి ఒక నిశ్శబ్దాన్ని పాటించే వాళ్ళు, అది నేను ఎదిగే క్రమంలో పెరిగే క్రమంలో ఎవరైనా బాగా చేస్తే వాళ్ళని ప్రోత్సహిద్దాం మనం, వాళ్ళకి అది ఎక్కడ లేనటువంటి బలాన్ని ఇస్తుందని చిరంజీవి గారు అక్కడి నుంచి ఒక సంప్రదాయంగా పెట్టుకున్నారు. పెద్దలో ఇవాళ ఎవరైనా సరే అతను పడినటువంటి కష్టం, రామ్ చరణ్ పడినటువంటి కష్టం చూసి, రామ్ చరణ్ పెట్టినటువంటి శ్రద్ధ చూసి, దాదాపు ఒక 3 సంవత్సరాల కాలం రామ్ చరణ్ ఆ సినిమా కోసం, తన జీవితంలో 3 సంవత్సరాల కాలం ఆ సినిమా కోసం వెచ్చించి, అతను పెద్ద పాత్రగా రూపాంతరం చెంది, అతని ప్రతి అణువులో ప్రతి రక్త బిందువులో అతను రామ్ చరణ్ కాదు పెద్ది అని అతను పెద్దిగానే భావించుకున్నటువంటి విధానం ఇవాళ మనకు వెండితెర మీద మనకి విశ్వరూపంలాగా సాక్షాత్కరిస్తుంది. ఖచ్చితంగా అభినందించి తీరాల్సినటువంటి ఒక సందర్భం. ఎందుకంటే మరీ ముఖ్యంగా విషయం చెప్తున్నాను, పక్క రాష్ట్రాలలో పరాయి భాషలలో ఇటువంటి ప్రయత్నం ఇంకొక హీరో ఎవరైనా చేసి ఉన్నట్లయితే ఈ పాటికి ఆ హీరోకి జైజేలు పలికేవాళ్ళు, నీరాజనాలు పలికేవాళ్ళు, నెత్తిని పెట్టుకునేవాళ్ళు. అసలు మా హీరో చూసారా ఎంతటి ట్రాన్స్ఫర్మేషన్, ఎటువంటి క్యారెక్టర్ చేశాడు అని చెప్పి ఈ పాటికి అసలు అతను దేవుని చేసేసేటటువంటి వాళ్ళు. ఇక్కడ ఎవరు దేవుని చేయమని చెప్పట్లా. అతను చేసినటువంటి ఆ కృషిని, అతను చేసినటువంటి ఆ పనిని గుర్తించమని, ఒక అభినందన ఇవ్వమని భావిస్తున్నారు ఎవరైనా సరే. ఇప్పుడు పరాయి రాష్ట్రాలు, పరాయి భాషల వాళ్ళు పక్కన పెడితే మన వాళ్ళే పరాయి వాళ్ళు అయిపోయినటువంటి భావన ఇక్కడ కలుగుతా ఉంది. మన వాళ్ళే జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఎంత అద్భుతమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ రామ్ చరణ్ చూపించడం, ఎంత అద్భుతమైనటువంటి అతని జీవితంలోనే ఒక అవుట్ స్టాండింగ్ క్యారెక్టర్. అతను రేపు ఇంకో 100 సినిమాలు చేస్తే చేయొచ్చు కాక అనుకుందాం కాసేపు. ఒక 100 సినిమాలు అతను పూర్తి స్థాయిలో అతని జీవితకాలంలో చేస్తే అతను టాప్ 10లో ఖచ్చితంగా పెద్ద అనేది ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోతుంది. నిలిచిపోయేలాగా తన పాత్రని సొంతం చేసుకుని ఆ పాత్రను అతను తెర మీదకి తీసుకొచ్చాడు. చాలా కష్టసాధ్యం అండి ఆ పాత్ర పోషించడం. అక్కడ ఆన్ లొకేషన్ ఆ పాత్రని పెర్ఫామ్ చేసేటటువంటి పెర్ఫార్మర్కే ఆ బాధ తెలుస్తుంది. అట్లాగే మీకు నాట్ ఓన్లీ రామ్ చరణ్, మీకు తారక్ పన్నప్ప కానీ, లేకపోతే సందీప్ రాజ్, కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్, అతను కూడా ఒక వస్తాదుగా అద్భుతంగా చేశాడు. ఒక యాక్షన్ సీక్వెన్స్ అతను చేశాడు అనమాట. చాలా బాగా చేశాడు. ఇద్దరు కలిసి వస్తారు, ఇతని మీదకి 2 వస్తాదులు కలిసి పెద్ద మీదకి వస్తారు. అట్లా ఏంటంటే ఇక్కడ మనం రామ్ చరణ్ ఒక్కడే మనం అద్భుతంగా చేశాడు మనం చెప్పట్లా. మిగతా వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. మిగతా వాళ్ళు కూడా వాళ్ళు తమ పూర్తి స్థాయిలో తమ యొక్క ప్రతిభను వాళ్ళు చాటుకున్నారు. చిత్రం ఏంటంటే ఇంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు అద్భుతంగా చేసినా వాళ్ళెవరూ కనిపించకపోవడం, జాన్వీ కపూర్ని చూపించలే, కేవలం ఎక్స్పోజింగ్కి ఓన్లీ ఉంది క్యారెక్టర్ అన్న దాని గురించి మాట్లాడుతున్నారు. కానీ మీరన్న ఈ క్యారెక్టర్స్ గురించి ఎందుకు ఏ ఒక్కరు మాట్లాడట్లే అసలు? ఏ పాత్రల గురించి? ఇప్పుడు ఆయనతో త్రోటు కమెడియన్ గా చేసిన సత్య కావచ్చు, మీరన్న ఇప్పుడు ఆ ఫైటర్స్ కావచ్చు, గౌర్నాయుడు కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, బొమ్మన ఇరానీ కావచ్చు, అలాగే మన బాలీవుడ్ నుంచి వచ్చిన యాక్టర్, ఇంతమంది క్యారెక్టర్స్ ఉంటే ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేస్తే వీళ్ళెవరి గురించి మాట్లాడలేదు. జాన్వీ కపూర్ని ఎందుకు అలా చూపించారు అంటూ అసలు ఆ క్యారెక్టర్ ఏంటి, ఆమె చూపించిన విధానం ఏంటి అంటే, నేను జాన్వీ కపూర్ గారి పాత్ర గురించి నన్ను ఏం మాట్లాడమన్నా నేను ఒకటే విషయం చెప్తా. ఇవాళ రివ్యూస్ ఇస్తున్నటువంటి వాళ్ళు, రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మనతో సహా మనం మాట్లాడుకున్నాం. యూ అండ్ మీ అండ్ యూ అనుకుందాం కాసేపు. మనం కూడా ఇప్పుడు రివ్యూ చేస్తున్నాం అని అనుకుందాం, మనం కూడా అనలైజ్ చేస్తున్నాం అని అనుకుందాం కాసేపు. రివ్యూవర్స్కి నేను చెప్పేది ఏంటంటే, మీకు నా వైపు నుంచి నేను ఒక కంప్లైంట్ చెప్తా. నాకు చాలా కోపం వచ్చింది బుచ్చిబాబు మీద. సుకుమార్ గారు కలుస్తారో కలవరో తెలియదు, లేదా ప్రకాష్ గారు నాకు చాలా క్లోజ్. ఒక ఫోన్ కాల్ దూరం ప్రకాష్ గారు, హీఈస్ ద మెయిన్ రైటర్ ఈ సినిమా. మీకు తల్లి పాత్ర పోషించినటువంటి విజయ్ ప్రభాకరన్, రామ్ చరణ్ తల్లి పాత్ర పోషించినటువంటి విజయ్ ప్రభాకరన్, మీకు ఆ ప్రాంతానికి ఈ రివ్యూవర్స్ అందరూ ఎంతమంది వెళ్ళారో నాకు తెలియదు. నేను ఆ ప్రాంతానికి వెళ్ళా, పాలకొండ వరకు వెళ్ళాను. నేను పాలకొండ నుంచి నడుచుకుంటూ ఒడిస్సాలకి వెళ్ళిపోవచ్చు. పాలకొండ వరకు వెళ్ళాను, నేను ఒక పరిశోధకుడిగా వెళ్ళాను. నేను మీకు ఆ ప్రాంతానికి వెళితే రవిక కూడా లేనటువంటి స్త్రీలు ఇంకా ఉన్నారు. అడ్డపోగ పిలుస్తారు, అవును, వాళ్ళు ఇంకా ఉన్నారు. అది చూపించడానికి పెద్ది తల్లితో కలిసి ఇద్దరు కలిసి చుట్టగాల్చేటటువంటి ఒక సన్నివేశాన్ని సృష్టించాడు. వాళ్ళిద్దరు కలిసి డాన్స్ చేస్తారు, తల్లి కొడుకులు ఇద్దరు. ఆవిడకి ఎందుకు రవికి తొడిగాడు అన్నది నాకు అడగాలనిపించింది.
ఈవేళ 2026లో కథ జరగట్లా, కథ ఎప్పుడో జరుగుతుందని చెప్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో, ఆ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరు కూడా రవికి ధరించరు. అది అక్కడ సంప్రదాయం వాళ్ళది. ఇవి డీటెయిలింగ్ అంటారు వీటిని. ఇప్పుడు అక్కడ జాన్వీ కపూర్ పాత్ర దగ్గరకు వచ్చేటప్పటికి మీకు అక్కడ అలా మాట్లాడేటటువంటి, అలా ప్రవర్తించేటటువంటి స్త్రీలు ఉన్నారు, ఉంటారు. ఆ ప్రాంతంలో ఉన్నారు, ఉంటారు, లేదని కాదు. వీళ్ళు ఏంటంటే ఆ పాత్రను అర్థం చేసుకున్న విధానం ఏంటంటే, వీళ్ళకి ఎక్కడ అర్థమైందంటే ఆ అమ్మాయికి చెప్పకుండా, ఆ అమ్మాయికి తను ఎవరో తెలియకుండా వెళ్ళిపోయి ఆ అమ్మాయిని అంగాంగాల్ని వర్ణించుకుంటూ వెళ్ళి అతను ముద్దు పెట్టాడు చీకట్లో. అదొకటి వీళ్ళ వైపు నుంచి వచ్చినటువంటి ఒక విమర్శ. తర్వాత రెండో విమర్శ ఏంటంటే, శత్రు శిబిరంలో నుంచి ఒకడు వచ్చేసి ఆ అమ్మాయి లంగాని తీసేశాడు, లాగేశాడు అన్నది. వెంటనే పెద్ద అమ్మాయిని రక్షించాడు. అంటే అమ్మాయిని అట్లా చూపిస్తావు, ఇట్లా చూపిస్తా అంటే వాళ్ళ అమ్మాయిని బాహాటంగా బహిరంగంగా అమ్మాయిని వాళ్ళు అవమానపరచాలనుకున్నారు కాబట్టి ఆ సన్నివేశం సృష్టించబడింది. ఇప్పుడు ఇక్కడ సెకండ్ హాఫ్లో మీకు ఆ అమ్మాయి కొడుతుంది, పెద్దని కొట్టి అమ్మాయి అడుగుతుంది, నువ్వెవరో తెలియకుండా, నేను నిన్ను ఇష్టపడకుండా నువ్వు నాకు ఎట్లా ముద్దు పెడతావని అడిగితే ఈ పెద్దిగాడి ఎక్స్ప్రెషన్ ఇట్లాగే ఉంటుంది. కొందరు గులాబీ పువ్వు ఇచ్చి చెప్తారు, కొందరు ఉత్తరం రాసి చెప్తారు, నాకు నువ్వంటే ఇష్టం అని చెప్పి, కొందరు ముట్టుకొని చెప్తారు. నాకు ఎలా చెప్పాలో తెలియదు, నేను కొండవాడిని, నాకు ఇలా ముద్దు పెట్టి చెప్పడమే నాకు వచ్చింటే వాడి వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అదే, వాడి క్యారెక్టరైజేషన్ అదే, వాడి వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అదే, వాడు అదే చెప్తున్నాడు. ఎందుకంటే మొరటుగా ఉంటాడు కదా, అదే చెప్తున్నాడు, అదే కదా చెప్పింది క్యారెక్టర్ ద్వారా. కాకపోతే ఎందుకు మన స్టార్ హీరోలకు కావచ్చు, స్టార్ డైరెక్టర్లకు కావచ్చు, చిరంజీవి గారు ప్రతి స్టేజ్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎంకరేజ్ చేసిన విధానం కావచ్చు, సత్య గారు అంటే ఆయనతో సినిమా చేసినప్పుడు తన మీద, ఎందుకంటే తన ఎదిగే ఒక యాక్టర్, విలనిజం చూపించాలి కానీ తన మీద దెబ్బ పడకూడదు. సత్యదేవ్ చెప్పిన గాడ్ ఫాదర్ లో తన విలన్ గానే కనిపించాలి కానీ అతని మీద ఒక దెబ్బ పడకూడదు. ఆ ఫైటింగ్ సీన్స్ ఎక్కడో ఉండదు, ఎందుకంటే తన అప్కమింగ్ అంటే ఇంకా ఎదగాల్సిన ఆర్టిస్ట్ కాబట్టి ఇది డ్యామేజ్ చేస్తే తను అదే రోల్లో అందరూ చూస్తారు. అది తన యాక్టింగ్ మాత్రమే కనిపించాలని సత్యదేవ్ స్వయంగా చెప్పిన విషయం. అంటే ఇంత ఎంకరేజ్మెంట్ ప్రతి ఒక్కరికి ఇచ్చినప్పుడు బాగున్న సినిమాను తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ గురించి ఎందుకు ఏ ఒక్కరు ట్వీట్ చేయలేదు, ఎందుకు ఏ ఒక్కరు వచ్చి అసలు స్టేట్మెంట్ ఇవ్వలేదు? మా చిత్తూరు పరిభాషలో చెప్పాలంటే ఉబ్బసం అంటారు మా వాళ్ళు, వారాలు ఎంతను ఓకే, మా వాళ్ళు ఉబ్బసం అంటారు అనమాట. అదే అనుకోవాలి. మళ్ళీ భరించలేకపోతున్నారు. ఒక్క తారక్ జూనియర్ ఎన్టీఆర్ నిన్న కలిసి భావోద్వేగాన్ని పంచుకున్నాడు, కంటతడి పెట్టుకున్నాడు ఆ పాత్ర చూసి. అదొకటి మనం ఇక్కడ గుర్తు చేయాలి. మనం రాజమౌళి గారు సినిమా చూశారు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళి మరీ సినిమా చూశారు. చూసిన ఫీలింగ్ ఆయన ఎందుకు ఎక్స్పోజ్ చేయలేదని అభిమానులు. సుకుమారే మొగుడు అనుకుంటే సుకుమార్ తోడు ఇంకా బుచ్చిబాబు కూడా తయారయ్యాడని ఆయన బాధ అనుకుంటా నేను. ఓకే, ఇప్పుడు రాజమౌళి గారి కల్లో కూడా ఉలిక్కి పడేది ఎవరి పేరు వింటే ఉలిక్కి పడతాడు, సుకుమార్ గారి ఉలిక్కి పడతాడు. నేను చెప్పట్లా, ఆయనే చెప్పారు అనమాట. మీకు అర్థమైందా? ఇప్పుడు బుచ్చిబాబును కూడా తయారు చేశాడు సుకుమారు, ఊరికే ఉన్నాడు అని అనుకున్నాడేమో రాజమౌళి గారు. అంత అద్భుతంగా ఒక యాక్టర్ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ రాబట్టుకున్నప్పుడు యాక్చువల్గా అయితే బుచ్చిబాబు గారిని ఎంకరేజ్ చేయాలి. అట్లీస్ట్ మీరు రామ్ చరణ్ గారిని పక్కన పెట్టిన ఒక సాధారణ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి సెకండ్ మూవీనే ఈ రేంజ్లో యాక్టర్ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ తీసుకున్నారని అంటే అతని సక్సెస్. అది అట్లీస్ట్ బుచ్చిబాబును కూడా ఎంకరేజ్ చేయలేదు సార్. నేను ఎక్కడ కనెక్ట్ అయ్యానంటే, బయట భారతీయ భాషల సినిమాలు చూసే వాళ్ళకి ఏంటంటే ఉపేంద్ర లిమాయ్ అని పరిచయం చేయాల్సిన పని లేదు. ఐఎమ్ ఎంజాయింగ్ ఉపేంద్ర లిమాయస్ పెర్ఫార్మెన్స్ ఇన్ పెద్ది. వై బికాస్ ట్రాఫిక్ సిగ్నల్ లాంటి సినిమాలో, పేజ్ 3 అనే సినిమాలో, ఇట్లాంటి సినిమాల్లో మాధుర్ భండార్కర్ వీళ్ళ సినిమాల్లో ఉపేంద్ర లిమాయ్ అనే ఆర్టిస్ట్ ఎంత గొప్పగా పెర్ఫార్మ్ చేశాడో నాకు తెలుసు. నేను అతని పెర్ఫార్మెన్స్ ని విపరీతంగా, ఫిరంగి ఆ క్యారెక్టర్ పేరు ఫిరంగి, అతను ఉపేంద్ర లిమాయ్ గారు చేసిన పాత్ర పేరు, సినిమాలో పాత్ర పేర్లు నాకు గుర్తున్నాయంటే అర్థం ఏంటి? కురువయ్య పాత్ర పేర్లు నాకు గుర్తుంటున్నాయంటే అర్థం ఏంటి? ఎవరికైనా అందులో లీనమైపోయారు, ఆయన జీవించేశారు అంతే. వాళ్ళు జీవించారు, వీళ్ళు రాసుకున్న పాత్రలు తెర మీదకి అంత గొప్పగా తీసుకొచ్చారు. అయితే ఇక్కడ మీకు ఏంటంటే ఇంకొక అరగంట 30 గంట సినిమా అయితే ఉందండి వీళ్ళు తీసింది. అచ్చియమ్మ పాత్ర ఏదైతే ఉందో, అచ్చియమ్మ ఫస్ట్ హాఫ్లోనే ఎక్స్ప్రెస్ చేసి ఉండుంటే సీన్స్, లేదా అచ్చియమ్మకి తెలుసుంటే పెద్దయే తన మానాన్ని కాపాడాడన్న విషయం అచ్చియమ్మకి స్నేహితురాళ్ళ ద్వారానో మరొక ద్వారానో తెలిసిన తర్వాత పెద్దని కలుసుకోవాలని పడినటువంటి తాపత్రయం ఒక సన్నివేశం వేసిన. ఇట్లా ఏదో అరగంట 45 నిమిషాల సినిమా ఇంకా ఉందండి. నిడివి దృష్ట్యా వీళ్ళు ఏం చేశారంటే 3 గంటల 4 నిమిషాలు రన్ టైం అనేది పెట్టుకునేటప్పటికి మీకు ఏమైందంటే, మీకు ఒక చిన్న డీటెయిల్స్, చిన్న కనెక్టివిటీస్ అనేవి మిస్ అయ్యాయి. అంతకు మించి ఇంకేం లేదు. అది మళ్ళీ మనకు ఓటీటీలో పూర్తి స్థాయిలో మృష్టాన భోజనం లాగా వడ్డిస్తారేమో తెలియదు. వడ్డించాలని కోరుకుంటున్నాను నేనైతే.
అంటే అదే ఇప్పుడు సరే మీరు మెగా హీరో కాబట్టి పొగడలేకపోయారు, అప్కమింగ్ డైరెక్టర్ అంత అద్భుతంగా తీసి అందరిని అంత హ్యాండిల్ చేసినప్పుడు అట్లీస్ట్ బుచ్చిబాబు గారి కన్నా విషెస్ అనేది సరే మెగా ఫ్యామిలీ దిశలో హేటెడ్ అనుకుందాం, పక్కన పెడదాం. ఒక అప్కమింగ్ డైరెక్టర్ అంత అద్భుతంగా సెకండ్ సినిమా ఒక పెద్ద హీరోతో తీశారు అని అంటే ఎంత అప్రిషియేషన్స్. నేను బుచ్చిబాబు గారు నిన్న మొన్న క్షమాపణ చెప్పినా కూడా నేను దాన్ని అంగీకరించట్లేదన్న క్షమాపణని నేను స్వాగతించట్లా. ఎందుకంటే నువ్వు రాసుకున్న పాత్ర అలాగే అచ్చయ్యమ్మ అలాగే ప్రవర్తించాలి. ఎందుకు అలాగే అచ్చయ్యమ్మ ప్రవర్తిస్తుందంటే నువ్వు అచ్చయ్యమ్మ ఇంట్రోలోనే చెప్పేసావు పొగరబోద్ది. అచ్చయ్యమ్మ పొగరు రావటం జీప్ వేసుకుని వచ్చింది, పక్కన ఉండేసి అయ్యలు ఉన్నాడు, అయ్యలతో అమ్మగారు అనేటప్పటికి మొత్తం అచ్చయ్యమ్మ వచ్చేసి శత్రువుల ఏది ప్రత్యర్థి యొక్క పొలం తగలబెడుతుందంటే లేదు మన పొలమే తగలబెట్టేస్తే ఆ కళ్ళల్లో నిప్పులు కురుస్తున్నటువంటి షాట్ ఒకటి కంపోజ్ చేశాడు డైరెక్టర్. ఎందుకు ఆ షాట్ కంపోజ్ చేశాడంటే ఆ పాత్ర స్వభావం, ఆ పాత్ర అంతే, అచ్చయ్యమ్మ అన్న పాత్ర అట్లాగే ఉంటుంది అనమాట. అలాగే ఇంకొక సన్నివేశంలో అదే అచ్చయ్యమ్మ ఏం చేస్తుందంటే అందరిని ఇంటికి పిలిచి భోజనాలు పెట్టి ఓటుకి 50 రూపాయలను క్వార్టర్ బాటిల్ పెడుతుంటే ఒకటి నేను అచ్చయ్యమ్మ గారు నేను తాగనండి అంటే వాడు అయ్యలు వచ్చి అచ్చయ్యమ్మ గారు వీడు తాగడంట అంటే వీడు తాగేంత వరకు తాగించండి వీడి అంటే ఆ పాత్ర అలాగే ఉంటుంది, అలాగే ప్రవర్తిస్తుంది. అలాగే ఉన్నటువంటి చాలామంది సారీ టు సే దిస్ రాజకీయ నాయకుల కుటుంబాల్లో చాలామంది ఇంత ఫెరోషియస్గా ఉన్నటువంటి నాయకురాళ్ళు ఉన్నారు నియోజకవర్గాల్లో. తెలిసిన వాళ్ళకి చూసిన వాళ్ళకి తెలుసు. అదో కాంట్రవర్సీ అవుతుంది మళ్ళీ అనవసరంగా. అదే నిన్నటి నుంచి ఇదే పెద్ద డిస్కషన్ అభిమానులందరి దగ్గర నుండి. వాళ్ళు రైజ్ చేసిన పాయింట్ ఏమైపోయారు స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోలు, చిన్న చిన్న హీరోలకు కూడా ఆయన ఎంకరేజ్ చేశారు. ఆడియో ఫంక్షన్లకు వచ్చారు, ఆయన ఇంటికి వెళ్తే ఆయనే స్వయంగా సినిమా ప్రారంభోత్సవానికి సంబంధించి పాటకి సంబంధించి టీజర్ ఓపెన్ చేసేసారు. ఒక్కరికి కూడా పెట్టాలన్న ఆలోచన రాలేదా? ఒక అడవిశేష్ ఒక్కరు ఏదో రివ్యూవర్ పైన కేసు పెట్టారు, అడవిశేష్ గారు ఒక్కరు. కోటేశ్వరరావు గారితో మీరు రివ్యూ ఒకటి చేశారు, చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కోటేశ్వరరావు గారు. చెప్పడం ఈజీ కానీ దిగిన వాడికి ఏదో లోతు తెలిసేది కామన్ గానే. చూద్దాం మరి ఇప్పటికైనా ఆ సినిమాకి సంబంధించి మరి సినిమా పరిశ్రమ నుంచి ఏదైనా రెస్పాన్స్ వస్తుందేమో అనేది. ఇక్కడ చూసిన వాళ్ళు కూడా చూసిన విషయం చెప్పకపోవడం అనేది బాధేసే విషయం. ఇక్కడ మంచి విశ్లేషణ నుంచి ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.